ఈ పుబ్బా నక్షత్రాధిపతి శుక్రుడు కనుక వీరు బాల్యం నుండి కొంతవరకు సుఖమయంగా ఉంటారు. ఆటంకం లేకుండా విద్యాభ్యాసం కూడా కొనసాగిస్తారు. రాస్యాధిపతి సూర్యుడు, నక్షత్రాధిపతి వచ్చేసి శుక్రుడు. మానవగణం కనుక కారణంగా లౌక్యం ఎక్కువగా అధికంగా ఆలోచిస్తారు. అధికారుల వలన ఎక్కువగా కార్యాలను చేపట్టుకుంటారు. ఏ పనైనా సరే వీరు చిరుక్కు చేసే సామర్థ్యం కూడా వీరికి ఎక్కువ. సౌమ్యంగా కలిగి ఉంటారు ఈ జాతకులకు. మనుషులతో అయినా సరే జంతువులతో అయినా సరే వీరు ప్రేమ భావనగా ఉంటారు. వీరిని ప్రేమించాలి అన్న భావన వీరికి తక్కువ. చెట్లను వృక్షాలను కానీ పశువులను కానీ మనుషులను కానీ అన్నీ అదే విధంగా ఒకటే రకంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఈ జాతకులు. వీరు ఎవరి మాట వినరు, వీరు చెప్పినదే చేయాలనుకుంటారు. కాబట్టి సహజంగానే వీరికి రాజ్యగుణాలు ఎక్కువ. వీరు చెప్పిందే చేస్తారు. వీరు ఎవరి మాట వినరు కాబట్టి వీరు ఒక స్థాయికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ జాతకులకు. ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ ఇతరులకు ఎవరికి కూడా వీరు తలవంచరు. అధికారులతో ఎలాగైనా సరే తల వంచైనా సరే వీరు పని చేయించుకునే స్వభావం కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయం అసలు లెక్క చేయరు. వారి అభిప్రాయమే ముందుగా ఉండాలి అనుకుంటారు. ఎవరు ఏమనుకున్నా సరే లక్ష్య సాధనకు మాత్రం వీరు తల వంచరు. దాన ధర్మాలు చేస్తారు, అన్నదాన సత్రాలను ఏర్పాటు చేస్తారు, విద్యాదానం కూడా చేస్తారు. వీరు సివిల్ కేసులు అనగా కోర్టుకు సంబంధించిన విషయాలలో ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం ఈ జాతకులు కనబడుతూ ఉంది. స్వయం కృతాపరాధం వలన ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీరి కష్టానికి తగ్గట్టుగా శ్రమ తక్కువగా ఉంటుంది. వైరి వర్గాలు ఎక్కువగా ఉంటాయి. బంధువుల ద్వారానే కానీ స్నేహితుల ద్వారానే కానీ ఎక్కువగా గొడవ పడే అవకాశాలు ఎక్కువగా ఈ జాతకులు కనబడుతూ ఉంటుంది. పైగా ఏ విషయంలోనైనా సరే త్వరగా మీరు బయటకు రాలేరు. కనుక రహస్య జీవితం కూడా ఎక్కువగా గడపవలసి ఉంటుంది. సన్నిహితుల విషయంలో కానీ బంధువుల విషయంలో కానీ వీరు ఎవరి మాటకు ఎదురు చెప్పలేని కారణంగా వీరు అనేక ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు. ఆర్థిక పురోగతి బాగుంటుంది. అన్య భాషలు సైతం వీరు అనేక భాషల యందు వీరికి మక్కువ ఎక్కువ. కాబట్టి అనేక భాషలలో వీరు మాట్లాడగల శక్తి సామర్థ్యాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా చురుకైన పాత్ర పోషిస్తారు. ఏదైనా సరే ఒక పని చెప్పామంటే ఆ పని వీరు తప్ప ఇంకెవరు చేయలేరు అన్నట్టుగా ఈ జాతకులు ప్రవర్తిస్తూ ఉంటారు. తద్వారా అందరితో ఇతను శక్తివంతుడు, చాలా తెలివైన వాడు అని చెప్పి 10 మందిలో మిమ్మల్ని మెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. దేశ విదేశాల్లో కూడా వీరు పేరు తెచ్చుకుంటారు. విదేశాలలో మంచి పరిచయాలు ఉంటాయి. వీరికి జీవితాంతం స్నేహితంతో అంకితంగా ఉంటారు. వీరు అనేక విద్యలలో కూడా రాణిస్తారు. ఈ పుబ్బా నక్షత్ర జాతకులకు మోదుగ చెట్టు నాటడం చాలా మంచిది. నాటి ఎప్పుడు కూడా ఆరాధన చేసే విధంగా ఉండాలి. ఆ మోదుగ చెట్టుకు మోదుగ వృక్షం హోమాలలో వాడతారు. మోదుగ హోమాలని మోదుగ సమిధలు అంటారు. ఆ మోదుగ సమిధులతో హోమం చేసినా లేదా మోదుగ చెట్టును నాటి మీరు సంరక్షించినా సరే ఈ జాతకులకు అన్నీ రాణిస్తారు. అంతేకాకుండా సంతానం లేని వారికి కూడా సంతానం అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. వీరి ఎక్కువగా శ్రీ మహావిష్ణువును కానీ లేదా గ్రహాలలో వచ్చేస్తే సూర్యుడిని కానీ ఎక్కువగా ఆరాధన చేస్తే మంచిది. అంతేకాకుండా వీరి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. ఎక్కువగా గోధుమ రంగు వస్త్రమును వాడాలి వీరు. ఆ గోధుమ రంగు వస్త్రం వేస్తే అన్నింటా కూడా విజయాలను సాధిస్తారు. తదుపరి ఉత్తర ఫల్గుని అంటారు. ఉత్తర నక్షత్ర జాతకం గురించి తెలుసుకుందాం. ఉత్తర నక్షత్రానికి అధిపతి వచ్చేసి సూర్యుడు, అధిదేవత ఆర్యముడు, మనుష్యగణం. రాస్యాధిపతులు సూర్యుడు, బుధుడు. జంతువు వచ్చేసి గోవు. కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించిన వారు తండ్రి వలన ప్రయోజనం ఎక్కువగా పొందుతూ ఉంటారు. సహోదర ప్రయోగం ద్వారా కూడా ఎక్కువగా ఉంటుంది. అన్నదమ్ముల వలన వీరు చాలా లాభపడతారు. నైతిక బాధ్యతలు వీరు కూడా వహిస్తారు. నేనే ముందున్నాను అన్నట్టుగా ఉంటారు. సకాలంలో వీరు ఏ పనులు చేసినా సరే అవి సద్వినియోగం అవుతాయి. ఈ నక్షత్ర జాతకులకు వివాహం సకాలంలో అవుతుంది. ఉద్యోగం లేక వ్యాపారాల్లో ఉన్నత స్థాయిలో కలిగి ఉంటారు. అదృష్టానికి దగ్గరగా ఉంటారు వీరు. ఎక్కువగా స్థాయికి మించిన వ్యాపారాలు వ్యవహారాలు కలిసి వస్తాయి. స్థిరాస్తులు ధనం అధికంగా గుప్తంగా దాచుకునే స్వభావం కూడా కలిగి ఉంటారు వీరు. తనకు ఉన్నంత పరిచయంలోనే వీరు ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. పెద్దవారితో కాకపోయినా సరే ఉన్న స్థాయిలో ఉన్న వారిలోనే వారు పరిచయాలు చేసుకొని తద్వారా పరిచయాల ద్వారా ఉన్నత స్థానాలకు ఎక్కువగా వెళుతూ ఉంటారు ఈ నక్షత్ర జాతకులు. వీరు ఆస్తుల విషయంలోకి వస్తే ఆస్తులను ఎక్కువగా సంపాదించాలని ఎక్కువగా సమకూర్చుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. సంపాదనలో బంధుత్వానికి కూడా అవకాశాన్ని ఇవ్వరు. ధన విషయంలో వీరు ఎవరిని కూడా నమ్మే స్వభావం కలిగేవారు కాదు. వీరు 1 రూపాయి ఖర్చు పెడితే ఆ రూపాయికి దాచినంత విధముగా, అంటే 1000 రూపాయలైనా 1,00,000 రూపాయలైనా 1,00,00,000 రూపాయలైనా సరే 10 మందికి తెలిసే విధంగా మాత్రం దాచరు. ఎవరికీ తెలియకుండా గుప్తంగా దాచుకునే స్వభావం
కలిగి ఉంటారు. పైగా ఈ నక్షత్రానికి ఉన్న అదృష్టమో దురదృష్టమో కానీ ₹1 ఖర్చు పెట్టాలి అంటే తద్వారా దానికి ₹100 కానీ ₹1000 కానీ వస్తే తప్ప ఆ రూపాయి ఖర్చు పెట్టడానికి వీరు ముందు వంజే వెయ్యరు. ప్రతిదానికి డబ్బు విషయంలో మాత్రం 1-2 వెనకనే ఉంటారు. ముందుకు మాత్రం వెళ్ళే అవకాశం తక్కువగా కనబడుతుంది. వీరు సంతాన విషయంలో కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీరు తేనెటీగలు ఎలా అయితే తేనెను దాపెడుతూ ఉంటాయో అలా వీరు రూపాయి దాచిపెట్టి ఎక్కువగా సంపాదన విషయంలో బాగా సంపాదిస్తారు. వీరు భార్యాభర్తల విషయంలో వస్తే కాస్త అన్యోన్యత చాలా తక్కువ. అన్ని విషయాల్లో వీరు ఎక్కువగా ఏ కార్యం చేసినా సరే ఆ కార్యాన్ని సాధించే శక్తి ఈ నక్షత్రాలకు కలిగి ఉంటుంది. రాజకీయానికి విషయానికి వస్తే రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు వీరికి బాగా కలిసి వస్తాయి. జీవితం మీద ఉన్న భయం వీరిని అడ్డదారిలోకి వెళ్ళే విధంగా చేస్తూ ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్త పడాలి. వీరికి రాహువు గురుదశలు బాగా యోగిస్తాయి. రాహు మహర్దశ కానీ గురు మహర్దశ కానీ వీరికి ఎక్కువగా రాణించే అవకాశం ఉంటుంది. జువ్వి చెట్టును వీరు నాటాలి. వీరి నక్షత్ర వృక్షం వచ్చేసి జువ్వి చెట్టును బాగా పెంచాలి. ఈ చెట్టును పెంచి పోషిస్తే వీరు సుఖమైన జీవితం సాగిస్తారు. గుండెకు సంబంధించిన బాధలు ఎక్కువగా పడుతూ ఉంటారు. కాబట్టి వీరు ఏ సంఖ్య ప్రమాణం వాడినా సరే 1 వచ్చే విధంగా చూసుకోవాలి. వీరికి వస్త్రం వచ్చేసి నీలము రంగు. నీలం ఎక్కువగా వాడితే అశుభాలన్నీ కూడా వీరికి తొలగిపోతూ ఉంటాయి. వీరు మహావిష్ణువు ఎక్కువగా ఆరాధన చేస్తే ఈ జాతకులకు మంచిది.